వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. త్రాగునీరు చెరువులలో చేపల వేటపై కౌన్సిలర్ల ఆగ్రహం. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. వైభవంగా శ్రీ మన్యాయసుధ గ్రంథ సమర్పణ దినోత్సవం. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు కమ్యూనిటీ భవనాలకు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చిందం కళాచక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని వర్గాల కులాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామని అన్నారు. బాబు రాజా బాబు బసవరాజు రాజయ్య సారయ్య వారి నేతృత్వంలో మరి రజక సంఘం కుల సంఘాల కమిటీ వాళ్ళకు వారు గౌరవనీయులు మన శాసనసభ్యులు సహకారంతో మరి నిధులు కూడా దాదాపు 20 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే రజక సంఘాలకు మరి వారు ముందుండి కూడా వారి సహకారంతో మన సిరిసిల్ల పట్టణంలో సంఘాలు కూడా కట్టివ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పోయిన ప్రభుత్వంలో మరి అన్ని కుల సంఘాలకు మరి అన్ని కమిటీ హాళ్ళు భవనాలు కూడా కట్టివ్వడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్సీ మరి వారు కూడా మరి ముందుకొచ్చి ఎమ్మెల్సీ మా కుల బాంధవులు అయినటువంటి బసవరాజు సారయ్య గారి నిధుల నుండి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి రజక సంఘాలకు నెహ్రూ నగర్ సంఘానికి 5 లక్షలు, మడలేశ్వర పరిధిలో ఉన్నటువంటి సంఘానికి 10 లక్షలు, డోబిగల్లో ఉన్నటువంటి సంఘానికి 5 లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. దానిని ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా గౌరవ స్థానిక కౌన్సిలర్లు దేవదాస్ గారు, అదేవిధంగా రామంజన్ గారు, అదేవిధంగా ప్రకాష్ అన్న వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు పనులను ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి గౌరవ పట్టణాధ్యక్షులు దండ శ్రీనివాస్ గారు, గౌరవ దేవరునగర్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వెంకంపేట అధ్యక్షులు లచ్చయ్య గారు, గౌరవ అధ్యక్షులు బాలయ్య గారు, మా రజక సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు విక్రమ్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు, ఇంకా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బసవరాజు సారయ్య గారు ఇచ్చినటువంటి నిధుల నుండి తొందరలోనే ఈ పనులను కుప్పం. ఈరోజు కుప్పం కొత్తపేటలో మరియు అనిమిగానిపల్లి మున్సిపాలిటీ వార్డులోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం వద్ద మీటింగ్ గాను మహిళా సంఘం సభ్యులకు బాటిల్స్, మచ్చియా స్వీట్స్ సంఘమిత్రులు ఏజీ ప్రసాద్, పాండు, నాగరాణి, శ్రీను మరియు రేష్మ సమక్షంలో ఇవ్వడం జరిగింది. చేపెట్టుకోమ్మా కవర్ అట్లా నువ్వు ఎట్లా భవానీ పక్కల
బ్యాచ్ చెప్పు మామ, ఐడి కార్డు చెప్పు, ఐడి కార్డు చెప్పు, ఐడి కార్డు. హలో ఆంటీ, నేను ఆశ. పెట్టుకోండి పొద్దుగా ఉన్నావా పడాలా బాగా చాలు. ఇటు తిరగడమ్మా, ఇటు తిరగడమ్మా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మత్తులో చిత్తమవుతుందని, మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాదక ద్రవ్యాలను విక్రయించిన, రవాణా చేసిన, వినియోగించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ ర్యాలీలో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కూడా గుర్తురాడ ఆ నిమిషంలో నిన్ను చూసి లోకం మాయదారి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తూ Say yes to life, say no to drugs. చీకటడుగే తప్పురా అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక రహిత చేయాలి. దాంతోపాటు సేమ్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ్య రహిత చేయడానికి మనకు టార్గెట్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 4 months నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము. ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే 2 స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎన్డీపీ డ్రై గాంజా వస్తుంది, అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసిన హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 kg మనం అది సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామం ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఈ అవేర్నెస్ క్యాంపుకి వచ్చిన వాళ్ళకి అందరికీ, విద్యార్థులకు, పౌరులకు,
స్కూల్ పిల్లలు మరియు మా స్టాఫ్ వాళ్ళందరికీ, అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, కళాకారులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు తమ సొసైటీలో ఉన్నటువంటి తమ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా అన్యాయం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మత్తుకు మనం అలవాటు పడొద్దని, దానికి అవకాశము ఇవ్వద్దని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి లెక్క తయారయ్యి యువతను పెడదోవ పట్టిస్తుంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా మన పిల్లలు ఏమేం చేస్తూ ఉన్నారు, వాళ్ళ మూమెంట్ ఏంది, స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగులలో ఏమైనా ప్యాకెట్స్ కానీ ఐస్ క్రీమ్ మన చాక్లెట్ల రూపంగా కూడా ఇది దొరుకుతూ ఉన్నది. కాబట్టి దీనివల్ల సమాజానికి ఎంతో నష్టం ఉన్నది. కాబట్టి ఆ వ్యక్తికే కాకుండా ఆ వ్యక్తి కుటుంబానికి మరియు సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నష్టం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ మహమ్మారిని అందరము కలిసి అంతం చేయాలని చెప్పేసి దీక్ష భూని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి మనమంతా దీక్ష తీసుకొని దాన్ని తరిమి కొట్టాలని, గాంజాకు సంబంధించిన ఎటువంటి ఐటమ్ కూడా మన చుట్టుపక్కల కనపడకుండా ఉండాలని, అటువంటిది ఏమైనా మీ దృష్టికి వస్తే పోలీస్ దృష్టికి తీసుకొచ్చి యువతను సమాజాన్ని మంచి మార్గంలో నడిపేటట్టు మనమందరము ఐక్యంగా కృషి చేయాలని చెప్పేసి వేడుకుంటూ, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ లింగాల గణపురం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానిని నాశనం చేయవద్దు. మీ ఆరోగ్యమే మీ సంపద. మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. వ్యసనం ఒక నమస్కారము. ఈరోజు మనకు యాంటీ డ్రగ్స్ డే. యాంటీ డ్రగ్స్ డే అంటే ఏంటిది? మానవ శరీరానికి హాని కలిగించే పదార్థాలు, కొన్ని రసాయనాలు. ఈ రోజుల్లో యువత దీనికి చాలా బానిసత్వమై వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీ జీవితము వేరే కాకుండా మంచి అలవాట్లతో ఉండాలని ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. దీన్ని మీరు వినియోగించుకోండి ఈ సభని. థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా గ్రామంలో నినాదాలతోటి ర్యాలీ నిర్వహించి విద్యార్థుల తోటి మానవహారం నిర్వహించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా విద్యార్థులు అనేది లివింగ్ మీడియా. అంటే మీ అందరికీ ఈరోజు భావి జీవితం ఉన్నది. మీ ద్వారా యువతకు సందేశం ఏంటి అంటే, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు, మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని. నేను అని అన్నాక మీ పేరు చెప్పండి. నేను ఆకుల శ్రీనివాసరావు. నేను చెప్పండి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బ్రహ్మరాంబదేవి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క దంపతులు మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు నలుగురు ఎమ్మెల్యేలు కూడా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు.
వర్ధ్యాస్మహవ్యైర్నమసో వసత్య మిత్రం దేవం. కాళేశ్వరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. అనంతరం లక్ష్మీ బ్యారేజ్, చిన్న కాళేశ్వరం, ఎర్రమందిరం చెరువు తదితర ప్రాంతాలను పరిశీలించారు. महादेवस्तु पूजार्थं एकबिल्वं शिवार्पणं नानाविधपरिमल पत्रपुष्पाक्षान् समर्पयामि क्षमानमस्कारान् समर्पयामि शयामि नीरासानंतर शुद्धाय समर्पयामि तत्पुरुषाय विद्महे స్వామివారికి వెలసి ఎవరైతే దర్శనం చేసుకున్నారో వాళ్ళందరూ కైలాసం తీసుకుంటున్నారు. నా ప్రణీతాన్ని వచ్చేవాళ్ళకి నాకు ఇస్తామని చల్లారిపోయింది. నా నిప్పాగత్వాన్ని కాపాడాల్సింది ఆ విషయం ప్రార్థించారు. ఆ మొడాల నుంచి ఈశ్వరుడికి వరమిచ్చారన్నమాట. కలియ ప్రాంతంలో కాలక్షేత్రంలో నేను ముక్తేశ్వర స్వామివారికి వెలుస్తున్నాను. నా లింగ పక్కన మీరు పేర్చి లింగ ప్రతిష్టాపన చేయండి. ఎవరైతే మిమ్మల్ని పూజించి నాకు నన్ను పూజిస్తారో వాళ్ళకి మోక్షం ఇస్తా. అలా కాదని ఈశ్వరుని బ్రహ్మచేత మొదటగా ముక్తేశ్వర స్వామిని పూజించి తర్వాత కాళేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క దర్శనానికి హిమపట్టణానికి వస్తారని వరమించారనమాట. ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిగా ఒకటే ప్రాణమాట మీద 2 శివలింగాలు కూడా వెలిసారు అనమాట. ఎక్కడైనా ఒక లింగం మాత్రం ఉంటుందండి. ఒక ఈ క్షేత్రం మాత్రమే గర్భాలయంలో 2 లింగాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రపంచంలో అక్కడికి మొదటి కాళేశ్వరం పూజించాక అక్కడ ముక్తేశ్వర స్వామి పూజించాలి. ముక్తేశ్వర స్వామి వారికి 2 నాస్కరాలు అనమాట. వీటిలో మనం అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా త్రివేణి సంఘంలోకి వెళ్తాయి కదా. గోదావరి, ప్రాణహిత, మధ్యగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది. ఈ 3 కలిగి త్రివేణి సంఘం. ఈశ్వర ఉద్యోగాత్ర పంచముఖం, ఊర్ధముఖము, 4 వైపున 4 ముఖాలు. గర్భాలయానికి 4 ద్వారాలు ఉన్న క్షేత్రం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. నేపాల్ పశ్చిమ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేద్దామని అనుకున్నారో వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని అన్నారు. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారు,
అదే కడపటి రోజు అవుతుంది, మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్థానిక గంగానగర్ ప్రధాన రహదారి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వాహనదారులు తాకిన మైకంలో అస్సలు వాహనాలు నడపకూడదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారిపై కేసులు పెట్టి శిక్షలు విధించిన వాహనదారుల్లో మార్పు రావడం లేదని వాపోయారు. తాకి వాహనాలు నడపడం వలన నరాల మీద ఎఫెక్ట్ పడి పక్షవాతం రావడం, ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు తమకేమైనా జరిగితే తమ కుటుంబం ఏమవుతుందో దృష్టిలో పెట్టుకొని మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి, ఈ అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు ఎవరు తాగిన మైకంలో వాహనాలు నడపకూడదు. చాలా మందిని గమనిస్తూ ఉంటే రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా రోజు 10ల సంఖ్యలో కేసులు పెడుతున్నా కూడా ఇలా మారడం లేదు. ఇలా తాగి బండ్లు నడపడం వల్ల మీ యొక్క అది నరాలపైన ఎఫెక్ట్ పడి మీ యొక్క ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పాక్షికంగా కాలు ఇరడం చేయడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తాగిన తర్వాత వెహికల్ నడపొద్దని చెప్పేసి మీ గమ్యస్థానానికి సురక్షంగా చేరుకోవాలి. మీరు తాగేటప్పుడు ఆలోచన రావాలి, ఇంట్లో కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారనే ఆలోచన మీకు రావాలి. ఇందులో భాగంగా రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ పాయింట్లో ఇవాళ ఈ బస్టాండ్ నియర్ బై ఈ గంగానగర్ చౌరస్తాలో ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తాగి వాహనాలు నడపకుండా ఉండడం కోసము మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ వద్ద అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు. ఒక్కో ట్రాక్టర్పై ఒక్కొక్క కానిస్టేబుల్ కూర్చొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఒక ట్రాక్టర్పై ఒక డ్రైవర్ పాటు కూర్చున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్ డ్రైవర్కి సత్యనారాయణకి మార్గమధ్యంలో వాగ్వాదం జరిగింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్తో సహా ట్రాక్టర్ను చెరువులోకి తోసేసి పక్కకి దూకిన డ్రైవర్. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా కానిస్టేబుల్ సత్యనారాయణకు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మీకు ఏమైంది? ఈరోజు పొద్దున నాగపూర్ గ్రామంలో మేలేచూరు కట్ట దగ్గర చెట్ల బండి కనబడ్డది పొద్దున. అయితే ఈరోజు పొద్దున కనబడుతుంటే నాకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం ప్రకారం మేము వచ్చి చూసాము. ఇక్కడ ట్రాక్టర్ లోపల ఉంది. కాకపోతే ఏమన్నది పూర్తిగా మాకు వివరాలు ఏం తెలియదు. పోలీసులకు తెచ్చి కాకపోతే ట్రాక్టర్ కనబడుతుంది. బయట చూసేవారికి అన్ని రక్తాలు అయితే కనబడుతుంది. మరి ఎవరికి గాయాలైనా ఏందన్నది కూడా మాకు పూర్తి సమాచారం. పొద్దున్నే అందరూ వచ్చి విలేజ్లలో చూసుకున్నారు. మేము కూడా చూసుకున్నాం. ఏం ట్రాక్టర్ అంటే వట్టి ట్రాక్టర్ అనుకుంటుందా?
కాబట్టి రాత్రి బాగా ఇసుక ట్రాక్టర్ నడుస్తుంది. ఇసుక ట్రాక్టర్ పోలీసు వాళ్ళు ఇంకా మరి ఎప్పుడవచ్చే అంటే మాకు తెలిసిన సమాచారం మాకు తెలిసిన సమాచారం ప్రకారం దాని మీద కానిస్టేబుల్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి గాయాలైంది ఎవరికి అన్నది వరకు కొంచెం వివరాలు మాకు తెలుస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.